ఎందుకంటే మించిన జీవితం ప్రభు మనకి ఇచ్చారు. ఇలాంటి జీవితాన్ని ఎవరైనా ఇవ్వగలుగుతారా? జీవితాన్ని ఇలా ఎవరైనా మార్చగలుగుతారా అంటే ఎవ్వరూ మార్చలేరు. ఒక చెక్కని, ఒక కంసాలి రకరకాల వస్తువులుగా మార్చగలుగుతాడు, కానీ జీవితాన్ని మార్చలేరు. ఒక స్వర్ణకారుడు బంగారాన్ని రకరకాల వస్తువులుగా మార్చగలుగుతాడు, కానీ జీవితాన్ని బంగారం కంటే విలువైనదిగా చేయలేదు. యేసు ప్రభు వారు మన జీవితాన్ని అలాగ మలిచారు. వెండి బంగారముల కంటే ఒక మంచి జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ ప్రయాణంలో మనం యేసయ్యను చేరాలి, పరలోకం చేరాలి. ఒకటి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ప్రార్థనకు రాకముందు